విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగు సినిమా ప్రపంచంలో ఒక సంచలనం. అలాగే తెలుగు రాజకీయ ముఖ చిత్రంపై ఆయన ఓ ప్రభంజనం. ఎన్టీఆర్కు మరో పేరు తెలుగువారి ఆత్మగౌరవం. నటుడిగా తెలుగువారి గుండెల్లో కొలువైన దైవం. రంగు పూసుకునేవాడికి రాజకీయం ఏమిటి అని ఎద్దేవా చేసిన వాళ్ళ నోళ్లు మూయించి ప్రజాభిమానంతో గద్దెనెక్కి ఔరా అనిపించుకున్న కారణ జన్ముడు ఎన్టీఆర్. ఆయన ఏ పాత్ర చేసినా గుండెలకు హత్తుకునేది, ఏ డైలాగ్ చెప్పినా ఆలోచింపజేసేది. పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక చిత్రాల్లోని వైవిధ్యమైన మరపురాని పాత్రలకు ఆయనే చిరునామా. ఎన్టీఆర్ ఏం పలికినా, ఏ పని చేసినా దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన జీవన విధానం ఎంతో ఉత్కృష్టమైనది. తన శరీరం మీద, తన మనసు మీద ఆయనకు పూర్తి అదుపు ఉండేది. ఎప్పుడు ఏది తినాలనిపిస్తే సంకోచించకుండా అది తినేసేవారు. అరకిలో స్వీట్లు, 12 మిరపకాయ బజ్జీలు, అరకిలో ఉల్లిపాయ పకోడీ, ఇలా గ్యాప్ లేకుండా తినేసేవారు. తినకూడదు అనుకుంటే ఏమీ తినకుండా కేవలం మంచినీళ్లతోనే గడిపేసేవారు. దీనికి చక్కని ఉదాహరణ సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగ్లో జరిగిన ఓ సంఘటన తెలియజేస్తుంది. నటరత్న ఎన్టీఆర్, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్లో క్రాంతి కుమార్ నిర్మించిన చిత్రం సర్దార్ పాపారాయుడు. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలోని పాటల చిత్రీకరణ ఊటీలో జరుగుతోంది. ఎన్టీఆర్, శ్రీదేవిలపై పాట చిత్రీకరిస్తున్నారు సలీం మాస్టర్. ఆయన షూటింగ్ స్పాట్లో సందడికి లోటు ఉండదు. గలగల ఏదో ఒకటి మాట్లాడేస్తూ అందరినీ నవ్విస్తుంటారు సలీం మాస్టర్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిత్రాలకు సాంగ్స్ కంపోజ్ చేసేప్పుడు వారిని అనుకరిస్తూ అందరినీ నవ్వించేవారు సలీం. ఒకరోజు షూటింగ్ లంచ్ బ్రేక్లో ఎన్టీఆర్, దాసరి తదితరులు కూర్చొని ఉన్నారు. సలీం కనిపించకపోవడంతో అతనెక్కడా అని అడిగారు ఎన్టీఆర్. ప్రొడక్షన్ మేనేజర్ వెళ్ళి వెతికాడు, కానీ సలీం ఎక్కడా కనిపించలేదు. ఎంక్వైరీ చేస్తే ఓ అడవి కోడిని తనే పట్టుకొని వడ్డించుకొని లొకేషన్కు దూరంగా కూర్చొని తింటున్నాడు. అదే విషయాన్ని ఎన్టీఆర్కి చెప్పారు. ఓర్ని అనుకున్నారు ఎన్టీఆర్. అడవి కోడి కూర తినేసిన తర్వాత ఏమీ ఎరగనట్లు లొకేషన్కు వచ్చారు సలీం మాస్టర్. ఏం బ్రదర్, అడవి కోడి కూర బాగుందా అని నవ్వుతూ అడిగారు ఎన్టీఆర్. సలీం ఒక్కసారిగా కంగారు పడిపోయి, సార్ అది అని నసుగుతుంటే, ఇట్స్ ఆల్ రైట్, సాంగ్ పని చూడండి అన్నారు ఎన్టీఆర్. సలీం అటు వెళ్ళగానే, డైరెక్టర్ గారు, సలీంను కాస్త ఆట పట్టిద్దాం, రేపు అతనికి ఫుడ్ దొరకకుండా చేద్దాం అన్నారు ఎన్టీఆర్. సరేనన్నారు దాసరి నవ్వుతూ. ప్రతిరోజు తెల్లవారు 5 గంటలకు భోజనం చేయడం ఎన్టీఆర్కి అలవాటు. ఆ మర్నాడు ఆయనతో పాటు మిగిలిన వాళ్ళందరూ టిఫిన్లు తినేశారు. సలీం మాస్టర్ మాత్రం తినలేదు. ఆయనకు టిఫిన్ క్యారియర్ ఇవ్వకుండా దాన్ని ఎన్టీఆర్ కూర్చునే కుర్చీ కింద పెట్టారు ప్రొడక్షన్ స్టాఫ్. సలీం మాస్టర్ రెడీ అయి వచ్చిన తర్వాత టిఫిన్ గురించి అడిగితే ప్రొడక్షన్ వాళ్ళు ఏదో చెప్పారు, కానీ టిఫిన్ మాత్రం పెట్టలేదు. ఈలోగా ఎన్టీఆర్ రెడీ అయ్యి స్పాట్కు రావడంతో సాంగ్ రిహార్సల్స్ మొదలయ్యాయి. సలీంకు ఆకలి కూడా ఎక్కువైంది. అటు ఇటు చూస్తే ఎన్టీఆర్ కూర్చునే కుర్చీ కింద ఒక క్యారియర్ కనిపించింది. కానీ ఆయన కూర్చుని ఉండగా తీసే సాహసం చేయలేకపోయారు సలీం. అయినా ఆకలి ఎక్కువ కావడంతో ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఆ క్యారియరు అని అడిగారు. అది మాదే బ్రదర్ అన్నారు ఎన్టీఆర్. దాంతో సైలెంట్ అయిపోయారు సలీం. అది ఆయనది కాదని సలీంకి అర్థమైంది. అందుకే ఆయన కుర్చీలోంచి లేవగానే గబుక్కన ఆ క్యారియర్ తీసుకొని ఓపెన్ చేయబోయారు సలీం. అది గమనించిన ఎన్టీఆర్ దాసరితో, రండి బ్రదర్ టిఫిన్ చేద్దాం అని పిలిచారు. వెంటనే సలీం చేతుల్లోంచి దాసరి చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆ క్యారియర్. 4 గిన్నెలు ఉన్న పెద్ద క్యారియర్ అది. ఒక్కో గిన్నెలో బ్రెడ్ స్లైసెస్, ఆమ్లెట్స్ ఉన్నాయి. ఎన్టీఆర్, దాసరి పక్క పక్కనే కూర్చున్నారు. వారికి ఎదురుగా సలీం నిలబడే ఉన్నారు. అప్పటికి ఎన్టీఆర్ భోజనం చేసి గంట కూడా కాలేదు. అయినా క్యారియర్లో ఉన్న ఆమ్లెట్లు, బ్రెడ్ ముక్కలు తినేశారు. కడుపు నిండుగా ఉండడంతో దాసరి ఎక్కువ తినలేకపోయారు. 24 ఆమ్లెట్లు తినేసిన ఎన్టీఆర్ బ్రేవ్మని తేల్చి, టిఫిన్ బాగుంది మాస్టర్ అని అన్నారు సలీంతో. ఇక ఆ రోజు తనకు టిఫిన్ తినే యోగం లేదని సలీంకి అర్థమైంది.
చేసేది ఏమీ లేక టీ తాగి సరిపెట్టుకున్నారు. టిఫిన్ తిని టీ తాగిన తర్వాత జర్దా, కీమా, పాన్ వేసుకోవడం సలీం మాస్టర్కు అలవాటు. జర్దా వేసుకుంటుండగా ఏమిటది అని అడిగారు ఎన్టీఆర్. జర్దా సార్ అని డబ్బా ఆయనకు చూపించారు సలీం. ఒక తమలపాకు తీసుకొని డబ్బాలోని జర్దా అంతా వేసేసుకొని నోట్లో పెట్టుకున్నారు. అంతా ఆయన వంకే టెన్షన్తో చూస్తున్నారు. అంత జర్దా తినడం అంటే మాటల. షాట్ రెడీ అనగానే ఎన్టీఆర్ లేచారు. మనిషి కొంచెం తూలారు. ఒకసారి సర్దుకొని నోట్లోకి వెళ్ళి ఊసేసి వెళ్ళారు ఎన్టీఆర్. డ్యాన్స్ చేస్తున్నారు కానీ బాడీలో తేడా కనిపిస్తుంది. సార్ మీరు తూలుతున్నారు, కొంచెం రెస్ట్ తీసుకుంటారా అని అడిగారు దాసరి. లేదు బ్రదర్, మాకేం కాలేదు, మేము చేస్తాం అన్నారు మొండిగా. ఇంతలో ఏదో టెక్నికల్ ప్రాబ్లం రావడంతో మీరు 2 నిమిషాలు కూర్చోండి సార్ అని చెప్పారు దాసరి. ఇట్స్ ఆల్ రైట్ అంటూ కుర్చీలో కూర్చున్నారు ఎన్టీఆర్. కూర్చున్న వెంటనే నిద్రలోకి జారుకున్నారు. సరిగ్గా 2 గంటల తర్వాత నిద్రలేచి బాగా నిద్రపోయానా బ్రదర్ అని హడావిడిగా షాట్కు రెడీ అయ్యారు. అంత మోతాదులో జరదా తినడం వల్ల ఆ రాత్రి ఎన్టీఆర్కు విరోచనాలు మొదలయ్యాయి. అది తెలిసి షూటింగ్ క్యాన్సిల్ చేస్తానని దాసరి అంటే, వద్దు బ్రదర్ మేము వస్తాం అని ఉదయం 7 గంటలకే లొకేషన్లో ఉన్నారు ఎన్టీఆర్. సలీం ఆయన దగ్గరకు వచ్చి, సారీ సార్, నా వల్ల ఇదంతా జరిగింది అన్నారు. లేదు బ్రదర్, మిమ్మల్ని ఆట పట్టించాలని మేము అనుకున్నాం, కానీ మేమే దెబ్బతిన్నాం అన్నారు ఎన్టీఆర్ హుందాగా. ఆ రోజంతా ఎన్టీఆర్ ఫుడ్ ఏమీ తీసుకోలేదు. మధ్య మధ్యలో మంచినీళ్ళు మాత్రమే తాగుతూ రాత్రి 1 గంట వరకు పనిచేశారు ఎన్టీఆర్. దట్ ఈజ్ ఎన్టీఆర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.